హలో అండి అందరికీ నేను ఇక్కడ మా కుల దైవం 5వ గోత్రానికి సంబంధించిన సడాలమ్మ దేవి తూలుముత్తు అమ్మవారి గుడి దగ్గర ఈ రోజు అయితే ఉన్నాను. ఈ రోజు నుంచి సడాలమ్మ తూలుముత్తు అమ్మవారి జాతర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 3 రోజుల వరకు ఈ జాతర అనేది కొనసాగించబడుతుంది. ఇక్కడ అమ్మవారి గుడి మాత్రం చాలా డెకరేషన్ తో తయారు చేయబడింది. లోపల అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇక్కడ రాయబండ అనే రాజు 5వ గోత్రానికి సంబంధించిన ఆదివాసులు కులదైవం వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఆదివాసుతో పాటు నాన్ ట్రైబ్స్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం ఇక్కడ మొక్కులు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ రోజు అయితే ఈవినింగ్ నుంచి ఇక్కడ డెకరేషన్ మొదలుపెట్టి 3 రోజుల వరకు అమ్మవారి ఇక్కడ జాతర జరగడం మొదలు పెడతారు. ఈ రోజు నుంచి సడాలమ్మ జాతర కాబట్టి ఇక్కడ భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా డెకరేషన్ అన్ని చేయడం జరిగింది. వాళ్ళు ఉండడానికి టెంట్ సామాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి వసతి భోజనం అన్ని విధాలా సమకూర్చి ఈ రోజైతే ఇక్కడ డెకరేషన్ చేయడానికి లైట్ సెట్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి భక్తులు ఇక్కడ దర్శనం కోసం రావడం జరుగుతుంది. ఇక్కడ సడాలమ్మ తల్లి జాతరని 4 రాష్ట్రాలకు సంబంధించిన ఆదివాసులు ఇక్కడ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఆదివాసుతో పాటు నాన్ ట్రైబ్స్ కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతాయనే ఆలోచనతో ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఆదివాసుల గోత్రాలలో రాయబండని రాజు 5వ గోత్రం చాలా శక్తివంతమైన వారు. సడాలమ్మ తూలుముత్తు రాయబండని రాజు సంబంధించిన వారు కాబట్టి ఇక్కడ వాళ్ళే పూజారులుగా ఉండడం జరుగుతుంది. వాళ్ళ చేతుల మీదనే అమ్మవారి పూజ అనేది మొదలవుతుంది. భక్తులందరూ శ్రద్ధగా వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. మీరు దర్శనం చేసుకోవాలంటే గుమ్మడిదొడ్డి గ్రామానికి వచ్చి దర్శనం చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.